అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారులు మంచిగా ఉండాలనే నిర్మాణం చేపడుతుంది. కానీ వర్షాలు పడితే చిత్తడిగా మారి రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గుండా వెళ్తున్న జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 44 చూసుకోవచ్చు. ఆ రోడ్లపైన ఎలాంటి గుంతలు పడ్డాయో. ఈ జాతీయ రహదారి 63 జగదల్పూర్ నుండి నాందేడ్ వరకు వెళ్తున్న జాతీయ రహదారి, జగదల్పూర్ నుండి అదేవిధంగా కరీంనగర్ మీదుగా నిజామాబాద్ జిల్లా నుండి అదేవిధంగా నాందేడ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రతినిత్యము వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న ఈ రహదారిలో ఆటో వాళ్ళు అదేవిధంగా వాహనదారులు ఎలా వెళ్తున్న పరిస్థితి ఆదమర్సే ప్రమాదమే అనే కోణంగా తయారైంది. ప్రతిరోజు వీరందరూ ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు రహదారుల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వము దాన్ని పట్టించుకోలేని పరిస్థితిగా చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ రహదారులు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళాలంటే జాతీయ రహదారులపైన గుంతలు లేకుండా ఉండాలి. అలా ఎక్కడైనా సరే గుంతలు ఉన్నప్పుడు తక్షణమే రహదారుల నిర్మాణ సంస్థ దీనికి అందరికీ సంబంధించి పూర్తిగా నిర్మాణంకి సంబంధించి రహదారులు క్షుణ్ణంగా నీట్గా చేస్తే వాహనదారులకు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. ఇక్కడ రహదారుల వెంట ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనదారులు వెళ్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఒక వాహనదారు ఉన్నాడు. తన పని మీద బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, వర్షాలు పడితే రోడ్లన్నీ కూడా గుంతలమయమైన పరిస్థితి. జాతీయ రహదారి 63లో మనం ఉన్నవి. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? అసలు మీరు వెళ్తున్నారు కదా, ఈ గుంతలు ఉంటే ఎలా ఉంది? ఈ గుంతలు వెళ్ళాలంటే భయం పడుతుంది సార్. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే భయం పడుతుంది. ఇప్పుడు నైట్లో వస్తే మాత్రం ఎప్పుడు ఎలా జరిగేది కూడా అర్థమవుతలేదు. కానీ గవర్నమెంట్ పట్టించుకొని బాగు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే వర్షం పడితే చిన్న వర్షాలు పడితే చిత్తడిగా మారి గుంతలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ గుంతలు పడ్డప్పుడు ఆదమరిస్తే మనం ఒక క్షణం ఆదమరిస్తే మన ప్రాణానికే ప్రమాదం అండి. ఇప్పుడు మామూలు చిన్న కింద దెబ్బ తాకితేనే ఉంది. ఈ కింద గుంతలలో బండ్ల మీద వస్తే పిల్లలతో ఫ్యామిలీతో వస్తున్నాం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉందండి. ఏ కింద స్కిడ్ అయినా పడి రాకుండా ప్రాణాలకే చాలా ప్రమాదం ఉందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రహదారుల నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో మంచిగా చేస్తున్నామని చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అందరికీ కూడా నిధులు సమకూర్చి రహదారులు అయితే నిర్మాణం చెప్తుంది. దీనివల్ల కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల రోడ్లని ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారా? అవునండి, 100% అండి. ఇది కాంట్రాక్టర్లు సరిగా పట్టించుకుంటలేదు. కాంట్రాక్టర్లు అది ఏదో మీద పని చేసి మొత్తం డబ్బులు లేవట్టుకున్న తప్ప కానీ సంపూర్ణంగా అయితే పని జరగట్లేదండి. కొంతమంది అయితే వాహనదారుల వెంట రోడ్డు పైన వెళ్తున్న వాహనదారులు ఉన్నారు. పూర్తిగా ఈ రోడ్డు పైన వెళ్ళాలంటే వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ చూడొచ్చు ప్రతి గుంత వద్ద కూడా అంటే 2 ఫీట్ల లోతులో గుంతలు ఉన్నాయి. ఈ గుంతల వల్ల చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓవైపు తన హెల్మెట్ పెట్టుకొని వెళ్ళినా కానీ మరోవైపు కొంచెం ఆదమరిస్తే తన ప్రాణానికే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారుల నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో బాధ్యతలు వహించినప్పుడు రోడ్లు నిర్మాణం చక్కగా జరుగుతుంది. రోడ్లు నిర్మాణం చక్కగా జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ రహదారుల నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో రహదారులు నిర్మిస్తున్నప్పుడు దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. ఈ రోడ్లపైన కూడా పూర్తిగా గుంతలు పడుతున్న పరిస్థితి నెలకొంది. గుంతల నుండి వెళ్ళాలంటే వారికి ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి వాహనదారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వాహనాదారులు అయితే రోజువారీగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చెప్పండి, మీరు రోజు ఈ రోడ్లో వెళ్తారు, ఇలా గుంతలు ఉన్నాయి, ఎట్లా ఉంటుంది మీకు? రోడ్డు మంచిగా లేదన్న, అది రిపేరింగ్ చేయాలి. రోడ్కి పట్టించుకుంటలేదు ప్రభుత్వం. అది మనకి పరిశ్రమ ఉన్నాయి. మా బండికి పాటలు బెండ్ అవుతుంది. అది మొత్తం ఓకే. మొత్తంగా చూడవచ్చు వాహనదారులు కూడా తమ వాహనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మా వాహనాలు గుంతలో పడ్డప్పుడు ఆ మెయిన్ పట్టీలు కూడా దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి వాహనదారులు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే రోజువారీగా వెళ్తున్న క్రమంలో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాహనదారులు వెళ్తున్న క్రమంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూడొచ్చు రోజు సొంత పనుల మీద నిజామాబాద్కు వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఏంది? మున్పల్లి నుంచి వస్తున్నాం. ఎటు పోతున్నారు? నిజామాబాద్. అంటే ఈ రోడ్ ఎలా ఉంది? అసలు రోడ్డు మొత్తం అధ్వానంగా ఉంది. ఇది ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజుల నుంచి అసలు చూడరాకుండా పోరాకుండా తీరం ఇక్కడ అట్లా ఉంది. రైల్వే గేట్ ఇక్కడ అసలు పోనాస్తలేదు. ఎన్ని రోజులు అవుతుంది? కనీసం ఒక
లెవెల్లో ఇప్పటికీ ప్రస్తుతానికి కొద్దిగా మెటల్ రోడ్ వేసేస్తే అయిపోతుంది కదా. ఇది ఇంతే ఉంచుతున్నారు కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. టూత్ పేస్ట్గా మొరం పోస్తున్నారు, మళ్ళీ తెల్లారే 2-3 రోజులలో వెళ్ళిపోతున్నది. ఏం ఉండటం లేదు అసలు. ఈ వర్షాలు పడితే అసలే ఉండలేదు, వర్షంకు వెళ్ళిపోతుంది, 2-3 రోజులే ఉంటుంది పోస్తే. కానీ దీన్ని మెటల్ రోడ్ కొద్ది చేయాలి కదా కొద్దిగా అని. వాడు ఇప్పుడు కాంట్రాక్ట్ పట్టుకున్నాడచ్చు, కానీ వాడు చేసే వరకన్నా కానీ ఇప్పటికీ మటుకన్నా పోదందుకు చేయాలి కదా. అసలే వేస్తలేడు. రోడ్లు అధ్వానంగానే మరీ అధ్వానం ఉన్నది. ఇక్కడ ఉంది, అక్కడ రైల్వే గేట్ కాడ ఉంది, 2 తాట్ల మరీ అధ్వానంగా ఉంది. చూడొచ్చు మొత్తంగా ఏదైతే ఈ రోడ్డు అయితే నిజామాబాద్ నుండి దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా అటు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో రోడ్డు ఖరాబ్ ఉంది. మరోవైపు అడవి మామిడిపల్లి వద్ద బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో పూర్తిగా సర్వీస్ రోడ్డు ఉంది. సర్వీస్ రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సర్వీస్ రోడ్ దగ్గర కూడా దీన్ని అంతటి కూడా మరమ్మతులు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రహదారుల వద్ద గుంతలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆదమరిస్తే అంటే వర్ష పడ్డప్పుడు కొంచెం ఆదమరిస్తే తమ ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము కాంట్రాక్ట్ కానీ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణంకి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఇది నేషనల్ హైవే 63 జగదల్పూర్ నుండి నాందేడ్ వరకు మహారాష్ట్ర వెళ్ళే ఈ జాతీయ రహదారి గతంలో నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టారు. కానీ 2 చోట్ల ప్యాచ్ వర్క్ అలాగే ఉంది. ఆ ప్యాచ్ వర్క్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పూర్తి స్థాయిలో వర్షాకాలం కాబట్టి కొంచెం ఈ గుంతలు పడ్డాయి. గుంతలు పడిన సమయంలో దీన్ని పూడ్చి మరమ్మతులు చేస్తే బాగుంటుందని చెప్పి వాహనదారులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించి రహదారులు క్షుణ్ణంగా మంచిగా చేస్తే బాగుంటుంది. తమ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగు కొంచెం ఆదమరిస్తే తమ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అని చెప్పి వాహనదారులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.